ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనము. నేను మిమ్మును చెరలో నుండి రప్పించెదను. మరి ఇశ్రాయేలు ప్రజలండి, వారు చేసిన తిరుగుబాటును బట్టి దేవుడి మీద తిరుగుబాటు చేస్తూ వచ్చినారు, పడిపోతూ వచ్చినారు. అప్పుడు దేవుడే బబులోను రాజు అప్పగిస్తూ వచ్చినాడు. బబులోను రాజుకు చెరలోనికి 70 సంవత్సరములు దేవుడే అనుమతించాడు వెళ్ళడానికి ఇశ్రాయేలు ప్రజలందరినీ. అయితే ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, నేను మిమ్మను చెరలో నుండి రప్పిస్తాను. అయితే ఆ చెరలో నుండి మీరు బయటికి రప్పింపబడాలి అంటే, నేను మిమ్మల్ని చెరలో నుండి బయటికి తీసుకొని రావాలి అంటే మీరు ఒకటి చేయాలని కూడా చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే, మీరు నాకు మొరపెట్టుదిరి అని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తిరి అని నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెతికినెడల, పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేయనెడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనపరుచుకుందును. ఇదే యెహోవా వాక్కు. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. మనం చెరలో ఉన్నామేమో, ఇప్పుడు అనేక చెరలు ఉన్నాయండి. ఈ లోకంలో ఉన్నాయన్నీ కూడా చెరలే. దేవుడి నుంచి దూరం చేసే ప్రతి ఒక్కటి కూడా మనకి చెరలో ఉన్నట్టే, బంధింపబడి ఉన్నట్టే. లోకాశలకి బంధింపబడి ఉన్నామా? శరీరాశలకు బంధింపబడి ఉన్నామా? మన స్వేచ్ఛలకు బంధింపబడి ఉన్నామా? లేక లోకంలో ఉన్న ప్రతి దాని చేత బంధింపబడుతూ ఉన్నామా? చెర అంటే బంధింపబడిన జీవితాన్ని సాదృశ్యంగా చూపిస్తుంది. చెరలో ఉన్నాం మనం ఇప్పుడు. అయితే ఆయన ఎదురు చూస్తున్నాడు, మనం మొరపెడతామేమో, ప్రార్థన చేస్తామేమో అని వెయిట్ చేస్తున్నాడు. మనం విడిపించాలని దేవుడు వెయిట్ చేస్తూ ఉంటుండగా మనమే ప్రార్థన నిర్లక్ష్య పెడుతూ, ఆయన కనుక్కోలేక, ఆయన వెతకలేక, ఆయన దగ్గరికి వెళ్ళి మొరపెట్టలేక ఉన్నాం. కాబట్టే అదే చెరలో ఇంకా బంధింపబడి సాతాను చేత ఎంతగానో ప్రలోభానికి గురి అయ్యి దేవునికి దూరంగా అవుతున్నాము. కాబట్టి ఈ రోజున నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మనకున్న చెరలేందో మనకే వ్యక్తిగతంగా తెలుసండి. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క చెర ఉంటుంది, బందీఖాన ఉంటుంది. మనమే ఆ చెరలోకి వెళ్ళి ఉన్నవారుగా ఉంటున్నాము. కాబట్టి ఇక్కడైనా దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను బంధింపబడి ఉన్నాను, నీకు ప్రార్థన చేయలేకపోతుంటున్నాను, నీ ఎద్దుకు రాలేకపోతుంటున్నాను, నీ కొరకు జీవించలేకపోతున్నాను. కాబట్టే ఈ బంధకాలలో నుంచి నేను పడడం లేదు ప్రభువా. బయటికి మీరు రప్పించాలని చూస్తున్నారు, కానీ నేను నిర్లక్ష్య వైఖరితో ఉంటున్నాను ప్రభు అని మనల్ని మనం తగ్గించుకొని దేవుడి దగ్గర క్షమాపణ అడిగి ప్రార్థిస్తే తప్పక ఈ వాగ్దానం మన పట్ల నెరవేర్చేవారుగా దేవుడు ఉన్నాడని మనవి చేసుకుంటూ, ప్రతి ఒక్కరికి ప్రార్థనా భారమును దేవుడు దయచేసి మనకున్నటువంటి ప్రతి చెర నుంచి దేవుడు విడిపించి తన కుమారులుగా కుమార్తెలుగా మరలా మనం నడిపించడానికి దేవుడు అట్టి కృపను ధన్యతను మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.